మహాపరిశుద్ధుడవును, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ ప్రశస్తమైన హస్తములకు కృతజ్ఞతలు. ఈ సమయం ఋతువు కాలంలో మొదటి వారంలో ప్రవేశించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సమయం మీరు మాతో మాట్లాడమని, మీ మధుర స్వరం వినగలుగుటకు, మా జీవితములను మేము సరిచేసుకోగలుగుటకు దేవా, మా మానవ బంధాలను సంబంధాలను సరిచూసుకొని మీతో బంధాన్ని బలపరుచుకోగలుగుటకు మీ సహాయం మాకు దయచేయమని, సమయం నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకొని మీరే మాయం పొందమని, మీ మధుర స్వరమును మాకు వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభములు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. జూన్ మాసము 3వ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి జూన్ మాసం 3వ ఆదివారం ఒక ప్రత్యేకత లోకమంతా జరుపుకుంటుంది. ఆ ప్రత్యేకత చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈరోజు ఒక ప్రత్యేకత కుటుంబాలను నడిపిస్తూ ఆశీర్వాదకరంగా, ఆనందంగా కుటుంబాలను ఉండాలని ప్రయాసపడుతున్న తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. ఫాదర్స్ డే గ్రీటింగ్స్. మీ అందరికీ కూడా ఇటు భార్యను, పిల్లలను, అటు మీ తల్లిదండ్రులను, భార్య తల్లిదండ్రులను సంతోషంగా చూసుకునేటువంటి తండ్రులందరికీ ఈ దినాన తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు మన సంఘ పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. తండ్రులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మీ త్యాగం గొప్పది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు భాగంలో కూడా మనం చూడగలిగితే ఇద్దరు స్నేహితుల స్నేహం ఎంత బలమైనదో, ఆ స్నేహితుల కుటుంబాలు ఏ రీతిగా దేవుని ప్రేమలో జతపరచబడ్డాయో, దేవుని ప్రేమ మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలో, స్నేహించడం ఏ రీతిగా మనం నేర్చుకోవాలో ఈ దినాన మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే ఈరోజు అంశం ట్రూ ఫ్రెండ్షిప్, నిజమైన స్నేహం. నిజమైన స్నేహాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి ఒక స్టేట్మెంట్తోని ఈ దినాన సందేశాన్ని ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. పత్రికా పాఠ్యభాగంలో రాయబడినటువంటి మాట, కనబడుతున్న సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుని ఎలాగూ ప్రేమించగలవు. కనబడుతున్న సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు కనబడకున్న దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలవు. ఈ ప్రశ్నతో ఈ దిన సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత సమాజాన్ని మనం చూడగలిగితే, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, వేర్ ద మనీ దేర్ ఈస్ పవర్ అండ్ ఫ్రీడమ్. మనందరి ఆలోచనలు అవే. ఎక్కడ డబ్బుందో అక్కడ అధికారం ఉంది, అక్కడ స్వాతంత్రం ఉంది. బైబిల్ ప్రకారంగా సత్యము మిమ్ములను
స్వతంత్రులుగా చెయ్యడు. అకార్డింగ్ టు ది వరల్డ్, లోకపరంగా తప్పెక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ బైబిల్ ప్రకారంగా మాత్రం అలా లేదు. సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, విత్ దిస్ ఇంట్రడక్షన్, ఈ ఉపోద్ఘాతముతో లేఖన భాగముల్లోకి మనం ప్రవేశిద్దాం. పాత నిబంధన పాఠ్య భాగంలో సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 13 వచనాల భాగంలో మనం నిశ్చితంగా పరిశీలించగలిగితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి స్నేహ భావాన్ని గురించినటువంటి ఆలోచన. ఆ ఇద్దరు మిత్రులు ఎవరు అనగా దావీదు, యోనాతాను. యోనాతాను గారి తండ్రి సౌలు మహారాజు గారు వాస్తవంగా చనిపోయిన తర్వాత, ఆయన అధికారం తర్వాత తదనంతరం వాస్తవంగా యోనాతానుకు అధికారం రావాలి. కానీ యోనాతాను అధికారం రాకుండా దావీదు రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. యోనాతాను ఎక్కడున్నాడో తెలియదు, యోనాతాను కుటుంబం ఎక్కడుందో తెలియదు, యోనాతాను పిల్లలు ఎంతమంది పుట్టారో ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులలో దావీదుకు జ్ఞాపకం వచ్చినటువంటి తన స్నేహితుని కుటుంబం. ఆ జ్ఞాపకం వచ్చిన వెంటనే వాకబు చేయమని తన సైనికులకు, శిష్యులకు ఆదేశించాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని రండి అని చెప్పినప్పుడు ఒక ప్రాంతంలో మెఫీబోషేతు అనేటువంటి వ్యక్తి సౌలు కుమారుడైన యోనాతానుకు కలిగిన కుమారుడు. ఈ మెఫీబోషేతు అనేటువంటి ఆయన ఉన్నాడని వారు వాకబు చేసినట్టుగా మనం చూస్తాం. మెఫీబోషేతును తీసుకొని వచ్చారు. రాజు ఎదుట వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన. రాజు మాట్లాడుతూ మెఫీబోషేతుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మెఫీబోషేతు రాజుకు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. మెఫీబోషేతు రాజుతో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభువా అని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండవది, మెఫీబోషేతు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను. మూడవ అనుభవం చివరి వచనంలో, అనగా 13వ వచనంలో చివరి లైన్లో ఆయన పరిస్థితి రాస్తారు. అతని 2 కాళ్ళు పుట్టింది. చూడండి మెఫీబోషేతు పరిస్థితి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, భౌతిక పరంగా అవయవ లోపం కలిగిన వాడు. రెండవది, తన స్థితిని రాజు ఎదుట ఒప్పుకున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను. అంటే దాని అర్థం, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఉన్నాను, మానవునిగా ఉన్నాను, ఏ పరిస్థితుల్లో కూడా నా జీవితం బాగాలేదు. ఉన్న పరిస్థితిని ఒప్పుకున్నటువంటి మెఫీబోషేతు. మూడవది, దావీదు నా తండ్రి స్నేహితుడు కాబట్టి నేను అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అన్న ఆలోచనలో లేదు. మెఫీబోషేతు దావీదును చూడగానే నా ప్రభువా అంటున్నాడు. అంటే దాని అర్థం, రాజుగా అంగీకరించిన మెఫీబోషేతు, ఉన్న స్థితిని ఒప్పుకున్న మెఫీబోషేతు, ఆరోగ్య స్థితి, తన శారీరక స్థితిని కూడా రాజు ఎదుట ఒప్పుకున్నటువంటి మెఫీబోషేతు. వాట్ హీ హ్యాస్ హీ కన్ఫెస్. ఆయనకి ఏముందో అది నా ఎదుట ఉందని ఒప్పుకున్నాడు రాజు ఎదుట. ఈ లోక రాజు ఎదుటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మెఫీబోషేతు ఈ లోక రాజు చేత ఆశీర్వదించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. నిజంగా పరలోకపు రాజు ఎదుట మనము మన స్థితిని నిజంగా ఒప్పుకుంటే మనం ఎంత గొప్పగా ఘనపరచబడతామో ఏ రోజైనా మనం ఆలోచించామా? చూడండి, దావీదు రాజు వాకబు చేయకముందు మెఫీబోషేతు జీవితం,
దావీదు వాకబు చేసిన తరువాత మెఫీబోషెతు జీవితం అద్భుతంగా మార్చబడింది. అప్పటి వరకు చచ్చిన కుక్క వంటి వాళ్ళనైన నేను, అంటే భయంకరమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్న నిన్ను అని మెఫీబోషెతు చెప్పగానే చెప్పాడు. ఎప్పుడైతే రాజు చేరదీశాడో, దావీదు చేరదీశాడో, సౌలుకు కలిగినటువంటి యావదాస్తిని మెఫీబోషెతుకు అప్పగించి, మెఫీబోషెతు భౌతికంగా బలహీనుడు గనుక, అందహీనుడు గనుక షీబా అను కుటుంబానికి ఆ పొలాలన్నీ కౌలుకు అప్పగించాడు. బాధ్యత చూడండి. షీబాకు, తన కుటుంబానికి, తనకు కలిగినటువంటి శిష్యులకు అందరికీ కూడా ఈ పొలాలను పనిచేసి దానికి వచ్చే ఫలములను తీసుకుని వచ్చి మెఫీబోషెతుకు అప్పగించాలి. చూడండి ఎంత గొప్పగా రాజు ప్రణాళిక సిద్ధం చేశాడు. అంతేకాకుండా ఫలాలు మెఫీబోషెతుకు ఇవ్వడమే కాకుండా మెఫీబోషెతు జీవితాన్ని ఇంకొక అడుగు ముందుకు వేయిస్తూ రాజమందిరంలో నివాసం ఉండేటట్టు మెఫీబోషెతును చేసి, రాజు బల్ల ఎదుట రాజు ఏ భోజనం తింటాడో అదే భోజనం తినేటట్టుగా మెఫీబోషెతుకు అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. జస్ట్ బికాస్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఫ్రెండ్షిప్. ఆలోచన చేద్దాం. స్నేహానికి విలువనిచ్చి, స్నేహితుని కుటుంబాన్ని అమితంగా ప్రేమించి వాకబు చేసి మరి మెఫీబోషెతును హక్కును తెచ్చుకున్నటువంటి దావీదు. నేను ఆలోచన చేస్తా ఉంటే మెఫీబోషెతు జీవితం అన్డిజర్వ్, అది పొందడానికి అర్హత లేనటువంటి వాడు, అయినా దావీదు అర్హతను ఇచ్చాడు. రెండవది అన్అర్న్డ్, అది సంపాదించుకోలేనటువంటి స్థితి, అయినా సంపాదించి దావీదు మెఫీబోషెతుకు ఇచ్చాడు. మూడవది అన్రీపేయబుల్, ఇచ్చినవి మరలా తిరిగి రాజు ఇచ్చే స్థితిలో లేనటువంటి వాడు, అయినా దావీదు మెఫీబోషెతుకు ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ. సహోదరుని ప్రేమించడం అంటే ఇది, స్నేహితుడిని ప్రేమించడం అంటే ఇది. మీరు స్నేహంగా ఉండడం కాదు, స్నేహంగా ఉన్న మీ పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించవలసిన అవసరత స్నేహితులైన మీకన్నా ఉంది. మన స్నేహం ఎలా ఉంటుంది? ప్రస్తుత మానవుల స్నేహం ఎలా ఉంటుంది? మనకందరికి తెలుసు మంచి సామెత, బెల్లం ఉంటే ఈగలు ఉంటాయి. అట్లనే డబ్బు ఉంటే ఎవరుంటారు? స్నేహితులు ఉంటారు. డబ్బు లేకపోతే స్నేహితులు మన చుట్టూ ఉండరు. ఈ లోకంలో వాస్తవంగా మాట్లాడుతున్నాను, మీరేమనుకోమాకండి. ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటుందో వారికి స్నేహితులు ఎక్కువ ఉంటారు, ఎవరికి డబ్బు తక్కువ ఉంటుందో వారికి స్నేహితులు తక్కువ ఉంటారు. నీకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, స్థితి ఉన్నా స్థితి లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను స్నేహితుడిగా అంగీకరించేవాడు నీ దేవుడు మాత్రమే. అందుకే యోహాను 4 అద్భుతంగా రాశాడు, మీరు నా నిజమైన స్నేహితులు, మీరు నా నిజమైన స్నేహితులు, యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్స్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. పాత నిబంధన పాఠ్య భాగంలో స్నేహంగా ఉంటే ఎంత గొప్పగా ప్రేమించాలో అద్భుతంగా వివరించబడినటువంటి సత్యం. స్వార్థ పాఠ్య భాగంలోకి వస్తే ఒకడేమో ధనవంతుడు, ధనవంతుడికి పేరు రాయలేడు. మీరు బైబిల్లో చదివితే ధనవంతుడి పేరు రాయబడలేదు, ఊరికే ధనవంతుడు అని రాశారు. కానీ బీదవారి పేరు రాయబడింది, పేదవారి పేరు రాయబడింది. బీదవాడైన లాజరు. ధనవంతుని పేరు ఎందుకు రాయబడలేదు? బీదవారి పేరు ఎందుకు రాయబడింది? ఇంకొక చోట కూడా మనం వినగలిగితే ఆ ఆలయంలో ఆరాధనలో అందరూ ఉన్నారు, ధనవంతులందరూ కానకలేశారు, కానీ
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరి కానుక గురించి మాత్రమే మాట్లాడారు. ఆమెనే బీద విధవ. చూడండి, మీరు బాగా ఆలోచన చేయండి. ఎవరు బీదలో, ఎవరు అవసరతలో ఉంటారో, ఎవరు అక్కర్లలో ఉంటారో వారిని గురించి ఆలోచించే దేవుడు. మెఫీబోషెతు కూడా అక్కర్లలో ఉన్నాడు. అందుకే దేవుడు ఆలోచన చేసి దావీదును సాధనంగా వాడుకుని మెఫీబోషెతు పరిస్థితిని కనపరచాడు. సువార్త పాఠ్య భాగంలో కూడా అవసరతలో ఉన్న లాజరు గురించి మాట్లాడుతూ అబ్రహాము అంటాడు ధనవంతునితో, నీవైతే లోకములో సుఖమును అనుభవించింది, అయితే ఇప్పుడు కష్టపడుచున్నావు. అని లాజరు లోకములో కష్టమును అనుభవించాడు, ఇప్పుడైతే ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఈ లోకంలో కష్టపడిన వారందరూ పరలోకంలో నెమ్మది పొందుతారు. ప్రభువు కొరకు ఎంతమంది కష్టపడతారో వారు నిజంగా పరలోకంలో నెమ్మది పొందుతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేద్దాం. ధనవంతుని జీవితాన్ని, లాజరు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ధనవంతుని గురించి రాయబడింది అతను యూదుడని, యూదామత సాంప్రదాయానికి విలువనిచ్చేవాడని, గౌరవింపబడేవాడని, లోకం దృష్టిలో మంచివాడని పిలువబడతా ఉన్నాడు. కానీ సహోదరుణ్ణి మాత్రం ప్రేమించలేకపోతూ సహోదరుడు వద్దులే, అతని ఇంటి వాకిటనే పడి ఉన్నటువంటి బీద లాజరును కూడా ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. నాట్ ఈవెన్ సింగిల్ ప్లేట్ వద్దులే, నాట్ ఈవెన్ సింగిల్ రోటీ, ఒక్క చపాతీ కూడా ఇయ్యాలి, ఒక ముద్ద అన్నం కూడా పెట్టదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. మనకు కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు పెట్టడంలోనే ఉంది ఆనందం తప్ప మనం తినడంలో కాదు. ఇతరులకు పెడితే ఆనందం వేరు, పెడితే తెలుస్తుంది, మనకు తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర తిందామా అని అంటాం. We don't want to have a giving nature. ఇచ్చే స్వభావం లేదు. ఎప్పుడు సంపాదించుకుందాం, తిందాం, అనుభవిద్దాం. అకార్డింగ్ టు ది బైబిల్ ప్రకారం అద్భుతంగా రాయబడి ఉంది. ఈ లోకంలో సుఖం అనుభవించిన వాడు ఖచ్చితంగా కష్టాన్ని అనుభవిస్తాడు. ఈ లోకంలో దేవుని కొరకు కష్టాన్ని అనుభవించిన వాడు ఖచ్చితంగా పరలోకంలో నెమ్మది పొందుతాడు. నువ్వు సుఖం కొరకు పట్టులాడుతున్నావా, ప్రభు కొరకు కష్టం పడడానికి కూడా సిద్ధంగా ఉన్నావా, నిర్ణయించుకోవలసినటువంటి వారు మనమే. చాలా మంది నేను దేవుని ప్రేమిస్తున్నాం అంటారు కానీ సహోదరుణ్ణి ప్రేమించారు. మాకంటే గొప్ప భక్తులు లేరు అంటారు కానీ తోటి వారిని ప్రేమించే విషయంలో విఫలులు అవుతా ఉంటారు. We don't want to equally distribute our love towards our neighbor. మనం కలిగి ఉన్నటువంటి ప్రేమను సమానంగా ఇతరులకు పంచలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. We need to distribute our love equally. ధనవంతుడు లేడు, పేదవాడు లేడు, ఉన్నవాడు లేడు, లేనివాడు లేడు, అధికారంలో ఉన్నవాడు లేడు, అధికారం లేనివాడు లేడు. వాట్ ఈస్ అథారిటీ? అధికారం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు అధికారం అంటే అదేదో కిరీటం అని. అధికారం అంటే సేవ చేయటానికి పెద్ద దాసునిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. We need to ready to serve for God. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ
ధనవంతునికి ధనం ఇచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆ ధనం నేను అనుభవించాలన్న ఆలోచనతో ఉన్నాడు తప్ప పేదలకు ఇవ్వటానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నటువంటి ఆలోచనలో లేడు. నేను ఎప్పుడు చెప్తాను, మీ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థం ఉండాలి. దేవా నన్ను ఆశీర్వదించు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు నన్ను ఆశీర్వదించు. ఇది ప్రార్థన. మన ప్రార్థన ఏంటది? దేవా నన్ను ఆశీర్వదించు, నన్నే ఆశీర్వదించు, నేనే అనుభవించాలి, నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని ఆశీర్వదించు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు నన్ను ఆశీర్వదించు. ఇది నిజమైన ప్రార్థన. ఈ ప్రార్థన మనం చేయం కదా. మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే స్వార్థంతో నింపబడి ఉంటుంది. దేవా నన్నే ఆశీర్వదించు, నన్నే ఆశీర్వదించు, నన్ను మాత్రమే ఆశీర్వదించు. మన ఎదుగుదల ఎలా ఉంటుందంటే, మన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మనం ఆశీర్వదింపబడడానికి మన ఎదుగుదలకు అనేకులు నాశనం అయిపోతూ ఉంటారు. అనేక మందిని తొక్కి, అనేక మందిని నాశనం చేసి, అనేక మందిని ఏడిపించి మన ఆ స్థితికి వస్తాం. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఆ స్థితికి వచ్చిన తర్వాత ఊరుకుంటాం. దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత కూడిక. నువ్వు ఆ స్థితికి రావడానికి ఎంతమంది నాశనం అయిపోయారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో అవన్నీ మనం ఆలోచన చేయం. నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి దేవా నీకు స్తోత్రం అయ్యా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఏ ఒక్క సహోదరునికి, ఏ ఒక్క పొరుగువానికి అన్యాయం జరగకుండా నీవు ఆశీర్వదింపబడాలి. అందుకే బైబిల్లో రాయబడింది, నీ పొరుగువాన్ని ప్రేమింపలేకపోతే నీ దేవుడిని ఎప్పటికీ ప్రేమించలేవు. నీ పొరుగువానికి అన్యాయం జరుగుతుందని దాని అర్థం ఏంటి? దేవునికి, దేవుడి రాజ్య విలువలకు అన్యాయం జరుగుతుందని. ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోమాక, ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోమాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఆశీర్వదింపబడాలి. నేను ఆశీర్వదింపబడకూడదని నేను అనడం లేదు, అందరం ఆశీర్వదింపబడాలి. కానీ మన ఆశీర్వాదంలో ఇతరులు కూడా మేలు పొందేట్టుగా మనం ఆశీర్వదింపబడాలి. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అందుకే దావీదు జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, నేను దేవుని దయ వలన కృప పొంది ఉన్నాను కనుక ఆ దయను, ఆ కృపను నా స్నేహితుడి కుటుంబానికి అందించాలి. దట్ ఈస్ హిస్ కన్సర్న్. దావీదు ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, నేను దేవునిలో కృప పొందాను, ఈ కృప నా దగ్గర ఆగిపోకూడదు. ఎవరి దగ్గరికి పోవాలా? నా స్నేహితుని దగ్గరికి కూడా వెళ్ళాలి. అందుకే he want to search for the family of Saul. సౌలు కుటుంబం గురించి వాకపు చేసి మరి తెలుసుకొని మరి ఆ కుటుంబానికి విలువనిచ్చాడు. ఆ కుటుంబానికి విలువనిచ్చాడు. Undeserved, unearned, unrepayable person was blessed as a deserved and repayable. How much love towards Mephibosheth. చూడండి ఎంత గొప్ప ప్రేమ మెఫీబోషెత్ పైన దావీదుకు. ఇదంతా జరగడానికి మూల కారణం దేవుని నిజమైన ప్రేమ. దేవుని నిజమైన ప్రేమ. దావీదుతో లేనంత వరకు మెఫీబోషెతు జీవితం, దావీదు దగ్గరికి వచ్చినాక మెఫీబోషెతు జీవితం మనం అర్థం చేస్తున్నాం, ఆలోచన చేయాలి. అందుకే చెప్తా ఉన్నా, దేవుని దగ్గరకు రాకముందు నీ జీవితం, దేవుని దగ్గరకు వచ్చినాక నీ జీవితం. దేవుని దగ్గరికి రాకముందు మన జీవితం అంటే అట్లా ఉండొచ్చు, నో ప్రాబ్లం. వన్స్ యూ డిసైడ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్, ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో యేసు నా రక్షకుడు అని, నీ జీవితమే మారిపోవాలి. నీ జీవితమే మారిపోవాలి. మెఫీబోషెతు జీవితం ఏ రీతిగా మార్చబడిందో, స్థితి మార్చబడింది, పరిస్థితి మార్చబడింది, ఆర్థిక స్థితి మార్చబడింది, ఆత్మీయ స్థితి మార్చబడింది.
మన పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండాలి. స్థితి మార్చబడాలి, పరిస్థితి మార్చబడాలి, ఆర్థిక స్థితి మార్చబడాలి, ఆత్మీయ స్థితి మార్చబడాలి. నువ్వు దేవునితో ఉంటే జరగవలసిన కార్యాలు ఇవే. అందుకే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. When Mephibosheth is David, the life of Mephibosheth was changed. కంప్లీట్ గా మార్చబడింది, సంపూర్తిగా మార్చబడింది. మన జీవితం కూడా మార్చబడవలనని దేవుడు కోరుతున్నాడు. మన జీవితం కూడా మార్చబడవలనని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మారాలి, మార్పు చెందాలి. ఓ పాట ఉంది స్నేహితుని గురించి. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు. తర్వాత పుట్టాడు దీన పాపి బాంధవుడు, వినుమా క్రైస్తవమా వినుమా, యువతర నా స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు అంటారు. నా సమీప బాంధవుడు. బంధం అంటే ఎలా ఉండాలి అంటే దూరం దూరం హాయ్ హాయ్ కాదు, పెనవేసుకున్న బంధం. రెండు శరీరాలే కానీ ఒకే ఆత్మ. స్నేహం అంటే మన స్నేహం ఎట్లుంటది? దగ్గరికి వస్తే బాగున్నావా, దూరం నా కూడా ఎందుకు వచ్చినాడు? దట్ ఈస్ వాట్ అవర్ ఫ్రెండ్షిప్. అవసరం ఉంటే వాడితో పాటు ఎంత దూరమైనా పోతాం. అవసరం లేకపోతే వాడు ఆడ వస్తుంటేనే ఇంట్లో ఉండి లేడు అని చెప్పిస్తాం. దట్ ఈస్ అవర్ ఫ్రెండ్షిప్. అవసరం కొరకు వాడుకునేటువంటి స్నేహితులం మనం. అవసరం ఉన్నా లేకపోయినా తన ప్రాణాన్ని సైతం మనకు అర్పించే స్నేహం ఆయన. ఇప్పుడు చెప్పండి, ఏ స్నేహితుడు గొప్పవాడు? నువ్వా? నిన్ను రక్షించడానికి వచ్చిన నీ దేవుడా? నీ దేవుడే అంటా ఉన్నాడు, నీవు నా నిజమైన స్నేహితుడివని, నీతోనే స్నేహించాలని ఆయన ఆశపడుతా ఉన్నాడు. కానీ ఈ లోకంలో నమ్మక ద్రోహంతో పడిపోయబడిన స్నేహితులతో పొత్తుకోనకే పాపలాడుతున్నావు. కానీ నీ ముందు నీ మాట పక్కకు వెళ్తే నిన్ను విమర్శించే వారి గురించే నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ నీ గురించి ఎప్పుడూ ఆలోచించి, నీ రక్షణ గురించి ప్రయాసపడి ప్రాధాన్యపడుతూ ప్రలాపిస్తున్నటువంటి నీ రక్షకుని కోసం మాత్రం నీవు ఆలోచన చేయడం లేదు. అందుకే ఇది నాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడింది పత్రికా పాఠ భాగంలో, మనం ఇంకనూ పాపలమై ఉండగా ఆయన మనలను ప్రేమించెను. ఈరోజు ఎందుకు తెలియదు, ఎందుకు ఈ లేఖనాలు దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ యాక్యురేట్ గా ఇచ్చినాడు. మన తండ్రి ఏ రీతిగా పిల్లల్లో ఉన్న లోపాన్ని చూడడో అట్లనే పరలోకపు తండ్రి కూడా క్రైస్తవులు ఆయన నమ్మిన బిడ్డల లోపాలను ఎప్పుడు చూడు. లోపాలను వెతికేవాడు కాదు దేవుడు, లోపాలను సరిచేసేవాడు దేవుడు. వెతికేవాడు ఎవరు? తోటి మానవుడు. సరిచేసేవాడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడూ నీ లోపాన్ని సరిచేయాలని ప్రయత్నం చేస్తాడు తప్ప వెతికి ఇది నీ లోపం, ఇది నీ లోపం, ఇది నీ లోపం ఎప్పుడు చెప్పరు. యు నీడ్ టు కరెక్ట్, నాట్ టు బి కరప్ట్. సరైన స్థితిలో ఉండాలని దేవుడు ఆలోచన చేస్తాడు తప్ప వక్రమైన స్థితిలోకి వెళ్ళాలని దేవుడు ఎప్పుడు నీ జీవితంలో సంకల్పించడు. చూడండి, మనం స్వార్థ పాఠ్యభాగం అదే చూస్తాం. ధనవంతుడు బేరాలాడుతున్నాడు అబ్రాహాముతో. అయ్యా, నా
నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా భూలోకంలో, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండానట్లు నువ్వు లాజరును పంపి. ఎవరిని పంపాలంట? ఎవరిని పంపాలంట? జాగ్రత్తగా మీరు వినాలి. ఎవరిని పంపాలంట? లాజరును పంపాలి. లాజరు ఇంటి బయట వాకిట కూర్చున్నప్పుడు ఏ రోజున లాజరును పిలిచినాడా లోపలికి? ఏ రోజున లాజరుకు ఒక ముద్ద అన్నం పెట్టినాడా? ఇప్పుడు లాజరును వాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వాడు చూడండి, మీరు ఆలోచన చేయండి, నరకములో ఉన్న నేను ధనవంతుణ్ణి అన్న అహంభావం మాత్రం తగ్గలే. ఆటలు జారీ చేస్తా ఉన్నాడు. పంపించు, లాజరును పంపించు. ఎక్కడికి పోయినా ఈ ధనంతో ఉన్నటువంటి పిచ్చి ఆగిపోదు, తగ్గిపోదు. అందుకే బైబిల్లో ఊకే రాయలే సూది బెజ్జములో ఒంటె దూరుటనైనా శుభ్రమేమో కానీ పరలోకములో ధనవంతుడు ప్రవేశించుట అసాధ్యం, చాలా కష్టం. ఎందుకంటే ధనవంతుల ఆలోచనలు ఎట్లుంటాయి? ధనార్జన, డబ్బు సంపాదించాలా, మాకు విలువ రావాలా, మాకు అధికారం రావాలా, మాకు సమాజంలో ఒక స్థితి ఉండాలని ఆలోచన చేస్తారు తప్ప పరలోకములో నా స్థితిని మెరుగుపరచుకోవాలన్న ఆలోచన వారికి ఉండదు. అందుకే అబ్రహాము స్పష్టంగా మాట్లాడాడు, నీవు భూలోకములో సుఖపడ్డావు కనుక ఇప్పుడు కష్టపడుతున్నావు. భూలోకములో బీద లాజరు కష్టపడ్డాడు కనుక ఇక్కడ నెమ్మది పొందుచు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఉన్నాడు. బేరసారాలు ఆడు కూడా బేరం ఆడుతున్నాడు. పంపి. అందుకే అబ్రహాము అంటాడు, మీరు మా యొద్దకు మేము మీ యొద్దకు దాటి రాజాలకున్నట్లు దాటి పూజాలకున్నట్లు మధ్య పెద్ద అగాధం ఉంది. అగాధమే పాపం. అందుకే పవిత్రునికి అపవిత్రునితో పొత్తు లేదు, పరిశుద్ధునికి అపవిత్రునితో పొత్తు లేదు, ఉండలేరు. పరిశుద్ధులకు అపరిశుద్ధులు కొన్ని రోజులు ఉండలేరు, వెళ్ళిపోతారు. ఎందుకంటే దే కాంట్ డైజెస్ట్ హోలీ. పరిశుద్ధతను వారు అనుభవించలేరు, అంగీకరించలేరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఇక్కడ కూడా సువార్త పాఠ్యభాగంలో అదే బోధింపబడతాం. ధనవంతులు ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళలేరు. ఇతరులను ప్రేమించే స్వభావం లేనందున ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అని ధనవంతుని ఇంటి వాకిట ఆహారం కొరకు ఎదురు చూసినటువంటి, ఆరోగ్యము లేక బాధపడుతున్నటువంటి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ బీద లాజరును ఈ లోక ప్రేమ తృణీకరించింది, ఈ పరలోక ప్రేమ హక్కున చేర్చుకుంది. ఈ లోకంలో మనల్ని కొంతమంది ప్రేమించకపోవచ్చు, కానీ పరలోక ప్రేమ ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మనల్ని ప్రేమించిన పలానాలు మనల్ని ప్రేమించడం లేదని మనం బాధపడని అవసరం లేదు. ఎందుకంటే మనల్ని నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమించేవాడు నీ దేవుడు ఉన్నాడు నీ పక్షాన. అది ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే మన లోక ప్రేమ ఇతన్ని ఆహ్వానించడమే కాదు, ఆదరించింది, హక్కున చేర్చుకుంది, మంచి స్థితిని కలగజేసింది. అబ్రహాము రొమ్మున ఆనుకునే స్థితిని లాజరుకు పరలోక ప్రేమ ఇచ్చింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ఇంగ్లీష్ ప్రావర్బ్ కూడా ఊకే పుట్టలే. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరతలో, అక్కర్లలో, అపాయములలో నీతో ఉన్నవాడే నీ నిజమైన స్నేహితుడు. డబ్బులుంటే ఉండేటోడు కాదు, డబ్బులుంటే ఉండేవాడు స్వార్థపరుడు. ఏ పరిస్థితుల్లోనైనా నీతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు. అందుకే నిజమైన స్నేహితుడి గురించి మనం ఆలోచన చేయాలి. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నేను చెప్పేటువంటి సజెషన్ అదే. when you want to make friendship somebody else, you need to find his character.
ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు మొదట చేయాల్సింది ఏం తెలుసా? వాకప్ చేయాల్సింది వ్యక్తిత్వం మంచిదా కాదా? క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో కూడా వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం ఉందా లేదా అనవసరం, వాక్యం చదువుతున్నావా లేదా అన్నది అనవసరం. క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం చూడగలిగితే వ్యక్తిత్వం గొప్పది. దావీదు వ్యక్తిత్వం గొప్పది. స్నేహితుని ప్రేమించి కుటుంబాన్ని హక్కున చేర్చుకుని ఫలభరితమైన కుటుంబంగా మార్చాడు. బీదలను ప్రేమించలేనటువంటి ధనవంతుడు అపాయకరమైన స్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఆలోచన చేద్దాం. ఇన్ వేర్ వి స్టాండ్, ఎక్కడ నిలబడ్డాం మనం? అందుకే యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాట. 11వ వచనంలో అంటాడు, ప్రియులారా మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం. ఇట్ ఈస్ అ కమాండ్. ఒకరినొకరు ప్రేమించుకోవటం అన్నది ఏదో మాట వరుసగా చెప్పిన మాట కాదు. ఇట్స్ ఎ కమాండ్. ప్రేమింప బద్దులమై ఉన్నాం. నువ్వు ప్రేమించకపోతే తోటి క్రైస్తవుని, తోటి సహోదరుని, పొరుగువాన్ని నీవు ప్రేమించకపోతే దేవుని దృష్టిలో అబద్ధికుడవు. రాసిపెట్టుకో. ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు. ఇంకొక వచనంలో మనం చూడగలిగితే 16వ వచనంలో రాయబడినటువంటి మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనలో ప్రేమ ఉంటేనే, అర్థం చేసుకోండి బాగా, మనలో దేవుని ప్రేమ ఉంటేనే దేవుడు మనలో ఉంటాడు. ప్రేమ మనలో లేకపోతే మనలో దేవుడు ఉండడు. నిండు కుండ చెప్పాలి. నిండు కుండ ఏం లేదు, ఎత్తి ఉంటే ఏమవుతుంది? నిన్ను కూడా కింద పడేస్తుంది. దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు నిండు కుండలాగా ఉంటావు. దేవుడు నీ జీవితంలో, దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే నిన్ను కూడా తడబడి పడవేయడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ ఎవర్ రెడీ టు డెస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సంధిస్తే అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అందుకే ఈ మాట మరొకసారి చెప్తా ఉన్నా, నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీ దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించలేవు. సహోదరుని ప్రేమించడం నేర్చుకున్నాం. ఇక్కడ ఉన్నా మనం అందరం, మన సంఘమే కదా, అన్ని సంఘాల్లో అదే. అందరూ గుడికి వస్తారు, గుడికి అందరూ వస్తారు, అన్ని కుటుంబాలు వస్తాయి. కానీ ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో మాట్లాడాలి. ఏం మారంటే మాకు వాళ్ళ మాటలు లేక ఏమ్మా 20-30 ఏళ్ళు అయింది బాబు అని మాట్లాడవచ్చు కదా అని అంటే, అబ్బా మేమేం మాట్లాడతాం బాబు, వాళ్ళు మాట్లాడవద్దు, మాకు మేమేం మాట్లాడతాం. కానీ ఇద్దరు ఆరాధన చేసే ఒకే ఆరాధనలోనే, ఇద్దరు ఆరాధించే ఒకే దేవుడిని. గుర్తుపెట్టుకోండి, నీ సహోదరుణ్ణి ప్రేమించకపోతే నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు ఎంత ఆరాధన చేసినా అది బూడిదలో పోసిన అన్నీదే. అందుకే అంటాడు బైబిల్లో అద్భుతమైనటువంటి మాట సువార్తల్లో రాయబడింది,
నువ్వు అర్పణ అర్పించే సమయంలో నీ సహోదరుడితో ఎప్పుడైనా వైరం ఉండేదా, అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడి పిదప వచ్చి అర్పణ అంగీకరించు. అప్పుడు అది అంగీకరించబడును. సహోదరులతో సమాధానం లేకుండా నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా అది వ్యర్థం. సహోదరులతో సమాధానం లేకుండా నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా అది వ్యర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రేమ అది మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంది. మనం దేవుని ప్రేమను అనుభవించాలంటే మొదటగా మనము సహోదరుణ్ణి ప్రేమించాలి. దావీదు తన సహోదరుణ్ణి ప్రేమించాడు. ధనవంతుడు తన సహోదరుని ప్రేమించలేకపోయాడు కనుక పాతాళమునకు నెట్టివేయబడ్డాడు. ప్రేమించాడు కనుక నా హృదయానుసారుడని దేవుని చేత అభినందించబడ్డాడు. నువ్వేం చేస్తావు? సహోదరుని ప్రేమిస్తే దేవుని చేత కనపరచబడతావు. సహోదరుని ప్రేమించలేకపోతే దేవుని చేత విడవబడతావు. విడవబడే గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావా? నిర్ణయం నీదే. ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి బహుమానం స్నేహం. మన స్నేహితుడిని మనం ఎన్నుకునేటప్పుడు ఆలోచన చేద్దాం. నిజంగా ఏ పరిస్థితుల్లోనైనా నాతో ఉంటాడా? నాతో ఉండగలిగిన వాడే, నీతో ఉండగలిగిన వాడే నీ నిజమైన స్నేహితుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆ నిజమైన స్నేహం యేసు మాత్రమే అందించగలడు కనుక యేసుని మన స్నేహితునిగా అంగీకరిద్దాం. ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందడానికి ప్రయాసపడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.